నిర్ణయం అనేది తెగింపుతో కూడి ఉండాలి, ప్రణాళికతో ఉండాలి. జనసేన పవన్ కళ్యాణ్‌కి ఇష్టమున్నా లేకపోయినా పవన్‌ని ప్రధాని చెయ్యాలని ఇదే ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరుకునేటటువంటి వాళ్ళ సంఖ్య, ఈవెన్ ప్రధానమంత్రిని కూడా చెయ్యాలని కోరుకునే వాళ్ళ సంఖ్య వాళ్ళ కార్యకర్తల్లో బలంగానే ఉంది. మెయిన్ అక్కడ పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిని చెయ్యాలంటతో పాటు పార్టీని బలోపేతం చేయాలన్న కసి సొంత సామాజిక వర్గమే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. తెలుగుదేశంతో కలవడం వలన ప్రయోజనం అనినే వాళ్ళు కూడా భావించబట్టినే మొన్నటిసారి అందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చుకొచ్చారు. ఆ ప్రయోజనాన్ని పార్టీకి ఆపాదించుకోవాలి అన్నటువంటి కసితోనే 21కి 21 గెలుపుకి కారణమయ్యారు. ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్ వంతు, అంటే కార్యకర్త త్యాగం చేసేశాడు. కార్యకర్త పవన్ కళ్యాణ్ కోరుకున్నటువంటి విధంగా మొత్తం సర్వం అర్పించి పని చేశాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది. కార్యకర్త యొక్క కోరిక తీర్చేటటువంటి సమయం వచ్చింది. తెలుగుదేశం కూటమి నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఎక్కువ స్థానాలు సాధించడం నెంబర్ 1. రెండవది, మొన్నటికి మళ్ళీ మనం తీసుకున్న ఎమ్మెల్యే సీట్లలో కూడా తెలుగుదేశం నాయకులకు సీట్ ఇచ్చే పరిస్థితి కాకుండా కంప్లీట్గా జనసేన వాళ్ళకే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రెండవది, జంజీ మంత్ర దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నటువంటి వేళ నిజమైన జంజీ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ఆ విషయంలో సీరియస్గా దృష్టి సారించాలి. ఈ వయసు ఇప్పుడు ఎవరైతే జంజీ బ్యాచ్ ఉన్నారో, 30 ఏళ్ల లోపు వాళ్ళు ఉన్నారో, అట్లాంటి వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాల. మేయర్లైనా, చైర్మన్లైనా, అట్లాగే కార్పొరేటర్లైనా, కౌన్సిలర్లైనా వీళ్ళే భవిష్యత్ నాయకులుగా మారుతారు, ఒక బలమైన శక్తిగా మారుతారు. ఈ వయసులో మనం గనక తయారు చేస్తే శాశ్వతంగా మన వెనకాల ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ దాదాపు 30 ఏళ్ల క్రితం అట్లా యువతరాన్ని చూజ్ చేసుకోబట్టినే ఇవాళ యువ నాయకులు అంతమంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోయి వృద్ధ నాయకులు వెనకాల తిరగబట్టినే ఇవాళ లేక కాంగ్రెస్ జంజీ అంటూ యువతరం వెనకాల తిరుగుతోంది. అదే భారతీయ జనతా పార్టీలో బోల్డ్ అంతమంది యువ నాయకులు కనబడుతుంటారు. అదే తేడా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి యంగ్స్టర్స్కి ఇస్తున్న సంఖ్య తక్కువగా ఉంది. ఈ సందర్భాన్ని వాడుకోగలిగితే పవన్ కళ్యాణ్, అందులో తనని నమ్మే కార్యకర్తలు, డబ్బుతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్నప్పుడు డబ్బుల గురించి ఆలోచించకూడదు. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్. అధికారంలో ఉన్న రోజు డబ్బులు చూసి ఇవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం సీటు దగ్గర నుంచి, విజయవాడ మేయర్ దగ్గర నుంచి డబ్బులు ఉన్న వాళ్ళని పెట్టుకున్నాడా? లేదు. అనేక మందికి డబ్బులు లేని వాళ్ళకి ఇచ్చుకొచ్చాడు అతను. అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. డబ్బుతో సంబంధం లేకుండా మంచి బలమైనటువంటి యువ నాయకులకి, యువతులకి అవకాశం ఇవ్వడం ద్వారా తను వాళ్ళ కోసం ఉన్నానన్న సంకేతం ఇవ్వాల్సిన సందర్భం. ఏం చేస్తారో చూడాలి.